కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు, వైకుంఠ అధినేత విష్ణు, కైలాస అధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల గొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్పకొండ తిరునాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరునాళ్లలో చుట్టుప్రక్కల ఊర్ల నుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయ చరిత్ర: ఈ కొండను ఏ కోణం నుండి చూసినా త్రికూటాలు, 3 శిఖరాలు కనపడతాయి కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివ ఈ 3 రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం 1172 సంవత్సరం నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళరాజ కులోతుంగా చోళరాజు సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు, ఇతరులు దేవాలయ అభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్ల మార్గాన్ని 1761 సంవత్సరంలో నరసరావుపేట జమీందారు శ్రీరాజా మల్రాజు నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు. త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసే ప్రసాదం కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అరిసేలు స్వామికి నివేదన చేసే సంప్రదాయం లేదు. స్థల పురాణం: పురాణ కథనాలను అనుసరించి దక్షయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరాడు. బ్రహ్మదేవుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానమిస్తానని చెప్పగా త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్ప గుడి అను పేరు. లోపలి లింగం 1 అడుగు ఎత్తు కలది. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్రశిఖరమనబడుచుంది. ఇంకొక కథనం ప్రకారం కోటప్పకొండపై దిగువనున్న కొండకావూరు అనే గ్రామంలో నంద్ కుందారి అను యాదవ దంపతులకు ఆనందవల్లి అను కుమార్తె కలదు. ఈ ఆనందవల్లి రోజు కొండపైకి ఎక్కి అవతల ఉన్న గ్రామాలకు వెళ్లి అక్కడ పాలు, పెరుగు, తేనె అమ్మి వచ్చుచుండేను. పరమశివుడు అక్కడ తపస్సు చేయుట చూచి ప్రతిరోజూ ఆమె పాలు, పెరుగు, తేనె నైవేద్యము పెట్టుచుండేది. ఆ సమయమునే సాలంకయ్య అనే ఒక రైతు పరమశివుడు ఉన్న ప్రాంతానికి రాగానే అక్కడ శివుడు అతనికి యోగి రూపమున కనిపించాడు. ఆ రైతు శివుడిని మహానుభావుడుగా గుర్తించి స్వామి చెంతకు చేరి తన వద్దన్ననున్న ఫలములు స్వామికి సమర్పించి వెళ్లేవాడు. ఒకరోజు స్వామివారికి పాలను తీసుకొని వస్తూ ఉండగా ఆ గొల్లభామ మార్గమధ్యమున అలసిపోయి చెట్టు క్రింద కూర్చొని సేద తీరుచుండగా ఒక కాకి అక్కడికి వచ్చి ఆ పాలకుండపై వాలగా ఆ పాలన్నీ ఒలికిపోయాయి. అంతట ఆనందవల్లి కోపగించి ఈ కొండ ప్రాంతమంతయు నందు కాకులు ఉండకూడదని శపించెను. అది మొదలుకొను నేటికి ఈ ప్రాంతానికి కాకులు అనునవి కనిపించవు. ఆనందవల్లి తనకు వివాహము అయి గర్భవతి అయినను శివుని సేవించుట మానలేదు. నిండు గర్భవతి అయిన పిదప కొండపైకి ఎక్కలేక, తండ్రి ఈ గర్భభారముతో కొండ ఎక్కలేకపోతున్నాను కనుక నీవే క్రిందకు రాగలవని వేడుకొనేను. అంతట శివుడు ఆనందవల్లి మోర ఆలకించి నేను నీ కోరిక మేరకు క్రిందకు వచ్చదనని, కాని నేను నీ వెనుక వచ్చున్నప్పుడు నీవు వెనుకకు తిరిగి చూడరాదు అని చెప్పి ఆమె వెనుక బయలుదేరినాడు. కొంత దూరము పయనించిన పిదప ఆమె వెనుక వస్తున్న శివుని పాదధాటికి కొండలు పగిలి వింత వింత ధ్వనులు రావడం వలన ఆమె వెనుకకు తిరిగి చూసేను. అంతటితో శివుడు లింగరూపము దాల్చి అక్కడే నిలిచిపోయెను. వెంటనే ఆనందవల్లి కూడా శిలగా మారిపోయింది. ఆ సమయంలో స్వామి ఆతిథ్యమునకు రాలేదని స్వామివారి కోసము వచ్చిన సాలంకయ్యకు ఆ దృశ్యము కనిపించి విలపించాడు.
సాలంకయ్య నీవు చింతించవలదు అని కోటి ప్రభలు ఎప్పుడు అయితే కొండ దిగువకు వచ్చునో అప్పుడు నేను క్రిందకు వచ్చదనని శివలింగం నుండి వాక్కు వినిపించెను. ఆ శివలింగము గల ప్రదేశం కోటప్ప కొండగా ప్రసిద్ధిగాంచెను. ఆ లింగమునకు ఆలయము నిర్మించి త్రికోటేశ్వర స్వామిగా భక్తితో పూజించమని సాలంకయ్యకు చెప్పెను. కాలక్రమేణా ఆనందవల్లికి కూడా ఆలయం కట్టించెను. పట్టుపిమ్మట అమ్మవారికి కూడా ఒక దేవాలయం కట్టించాలి అనుకున్న వెంటనే స్వామివారు తాను సతీదేవి వియోగంతో ఇక్కడికి వచ్చానని కనుక ఈ దేవాలయంలో తనకు కళ్యాణం జరుపవద్దని చెప్పడం జరిగింది. కనుక అక్కడ శివకళ్యాణం జరుగదు. కొండపైన సహజసిద్ధమైన పెద్ద పెద్ద తటాకములు కలవు. కొండ దిగువన బొచ్చు కోటయ్య స్వామివారి ఆలయం కలదు. భక్తులు తలనీలాలు ఇచ్చట సమర్పించెదరు. చేదుకో కోటయ్య, చేదుకో ఆదుకో కోటయ్య, ఆదుకో అను నినాదంతో శివరాత్రి పర్వదినమున భక్తులు పరవశించిపోయెదరు.